ఈరోజు మన వీడియోలో ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాము. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను 2 డిజిట్ నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలి ఈజీగా వితిన్ 5 సెకండ్స్లో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎక్కడ మిస్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయాలి అని అంటే మనకి కొన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనేటివి తెలియాలన్నమాట. అవి ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు కూడా మరొకసారి చూద్దాము ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నవి కొన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఇవి ఆల్రెడీ మనము 6th క్లాస్ 7th క్లాస్ నుంచి నేర్చుకొని ఉంటాము. మళ్ళీ మరొకసారి రివైవల్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లమ్స్ గురించి చూద్దాము. సో మళ్ళీ మన ప్రాబ్లమ్స్కి వచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ ప్రాబ్లం గురించి తీసుకుందాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 785 ఇంటూ 785 ఈ 785, 435 ఇంటూ 435 435, 785 ఇంటూ 785, 435 ఇంటూ 435, 785 అండ్ 435. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏం కనిపిస్తుంది అని అంటే 2 నెంబర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి 785 అనే నెంబర్ కనిపిస్తుంది, ఇంకోటి వచ్చేసి 435 అనే నెంబర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేనేమనుకుంటా అంటే A ఈజ్ ఈక్వల్ టు 785 అనుకుంటాను, B ఈజ్ ఈక్వల్ టు 435 అనుకుంటాను. సో ఇక్కడ దీన్ని మనం ABలో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఇక్కడ మనం చూద్దాం. A ఇంటూ 1 2 3 A క్యూబ్ ప్లస్ B 1 2 3 అంటే B క్యూబ్ బై A ఇంటూ A అంటే A స్క్వేర్ ప్లస్ B ఇంటూ B B స్క్వేర్ మైనస్ A ఇంటూ B AB. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ మనకు వచ్చిందనమాట. జనరల్గా మనం A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, A ప్లస్ B ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ AB బై ఆల్రెడీ ఇక్కడ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ AB అనేది ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ AB, ఈ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ AB క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ A ప్లస్ B అనేది ఉందన్నమాట. మనం A అంటే 785, B అంటే ఏంది 435. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 1220 అనే నెంబర్ వస్తుంది అనమాట ఈ రెండింటిని యాడ్ చేస్తే. సో ఆన్సర్ సింపుల్గా 1220 అనేది ఆన్సర్ అనమాట. చాలా సింపుల్గా ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ తెలిస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అలాగే మనం సెకండ్ ప్రాబ్లం కూడా చూద్దామన్నమాట. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 147 ఇంటూ 147 ప్లస్ 143 ఇంటూ 143 ప్లస్ 147 ఇంటూ 143 బై 147 3 టైమ్స్ మల్టిప్లై 143 ఇంటూ 143 ఇంటూ 143. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో కూడా మనం ఏమనుకుందాం 147 అనుకుందాం, B ఏమనుకుందాము 143 అనుకుందాం. సో ఆ ఎక్స్ప్రెషన్లో ఎలా రాసుకుందాం ఈ సెకండ్ ప్రాబ్లమ్ని, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ AB బై A క్యూబ్ మైనస్ B క్యూబ్. సో A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ AB బై A క్యూబ్ మైనస్ B క్యూబ్ని మనం ఎలా రాయొచ్చు, A మైనస్ B ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ ABగా రాయొచ్చు కదా. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 1 బై A మైనస్ B అనమాట. సో ఇక్కడ A అంటే ఏంది 147, B అంటే ఏంది 143. సో 1 బై 147 మైనస్ 143 ఏమవుతుంది 4. సో ఆన్సర్ అనేది 1/4. చూసారా ఎలా సింపుల్గా చాలా ఈజీగా సాల్వ్ చేసేసాము. సో ఇలాంటి మరిన్ని ప్రాబ్లమ్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఇంకొక చిన్న మల్టిప్లికేషన్ ట్రిక్ చెప్తానన్నాను కదా, ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు మల్టిప్లికేషన్ ట్రిక్ అనేది చెప్తానన్నాను కాబట్టి అది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాము. ఒక 2 డిజిట్ నెంబర్ అంటే ఇప్పుడు నేను 44 ఇంటూ 46 అనమాట, దీని మల్టిప్లికేషన్ ఎంత అనేది మనం కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఏంటంటే ఇందులో 2 డిజిట్ నెంబర్స్ అయి ఉండాలి, ప్లస్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ రెండింటిని సమ్ చేస్తే 10 రావాలి, అండ్ టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ సేమ్ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ 44లో 4 ఉంది, ఈ 4 + 6 అనేది మనకి 10 అవుతుంది కదా. సో 1 2 స్పేసెస్ రాద్దామన్నమాట. 2 స్పేసెస్ రాసి ఫస్ట్ 4 ఇంటూ 6 ఏందనే చేద్దాం. 4 6 ఎంత 24. సో 4 ఉంది కదా. సో ఇప్పుడు 4 ఇంటూ దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలన్నమాట. అంటే 4 ఇంటూ 5, ఇక్కడ 4 ఇంటూ 5 చేస్తే ఈ ప్లేస్లో వచ్చేదన్నమాట. సో 4 ఇంటూ 5 ఎంత 20. సో ఆన్సర్ అనేది 20
24 అనమాట. సో ఇలాగే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 33 × 37 అనమాట ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే 3 + 7 10 + 3 3 ఉంది, అంటే రెండు టెన్స్ ప్లేసెస్ సేమ్ ఉన్నాయి. యూనిట్స్ ప్లేసెస్ సమ్ చేస్తే 10 అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా 2 స్పేసెస్ రాసుకుందాం. 1 2 2 స్పేసెస్ రాసుకుందాం. ఈ 2 స్పేసెస్లో ఫస్ట్ 3 × 7 చేద్దాం. ఈ ప్లేస్లో 3 × 7 ఎంత? 21. 3 ఇక్కడ 3 ఉంది కాబట్టి దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేద్దాం అనమాట. 3 × నెక్స్ట్ నెంబర్ ఎంత? 4. 3 4s ఇక్కడ వస్తుంది. 3 4s ఎంత? 12. సో ఆన్సర్ అనేది 1 2 2 1 అనమాట. అలాగే మనం ఇంకొకటి చూద్దాం. 63 × 67 చేద్దాం. సేమ్ 2 స్పేసెస్ రాసుకొని నెక్స్ట్ 3 × 7 21, 6 × 7 42. ఇక్కడ 6 దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 42. ఆన్సర్ వచ్చేసి 4 2 2 1. నెక్స్ట్ ఇప్పుడు 43 × 47 2 స్పేసెస్ రాసుకుందాము. 3 7s ఎంత? 21. 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 × 5 దాని నెక్స్ట్ నెంబర్ 4 × దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 20. ఆన్సర్ అనేది 20 21. నెక్స్ట్ అలాగే ఇంకొకటి చూద్దాము. 81 × 89. సో 1 + 9 10. 8 8 ఉంది టెన్స్ ప్లేస్లో. సో ఇక్కడ 2 స్పేసెస్ రాసుకొని 1 × 9 9 కాబట్టి ఇక్కడ 09 అని రాద్దామన్నమాట. నెక్స్ట్ 8 8 × 7 8 × 9 8 దాని నెక్స్ట్ నెంబర్ కాబట్టి 8 9s ఎంత? 72. ఆన్సర్ వచ్చేసి 7209 అనమాట. సో ఈ ట్రిక్ అనేది మీకు అందరికీ బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొక్కసారి వీడియో బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి, ఈజీగానే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ మరిన్ని ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.